అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. అదనంగా మరో 25% టారిఫ్ విధించారు. ఎందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. భారత్ మిత్రదేశం అయినా వాణిజ్యపరంగా అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయంటూ ఇంతకు ముందు ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో రష్యా నుంచి భారత్ చమురు, సైనిక ఉత్పత్తులను అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటోందని విమర్శించారు. అందుకే అదనంగా పెనాల్టీతో పాటు 25% సుంకాలు విధిస్తున్నామని తెలిపారు. అయితే ఈ పరిణామాల తర్వాత కూడా రష్యా నుంచి ఇంకా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందునే ఆయన మరో 25% టారిఫ్ తో తాజా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్పై అమెరికా విధించిన సుంకాలు 50% చేరాయి. ట్రంప్ నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తుందనే నేపంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇది చాలా అన్యాయమైన, అసమంజసమైన నిర్ణయం అంటూ మండిపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో భారత్ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవడం దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినదిగా పేర్కొంది. యూరోపియన్ యూనియన్ 2024లో రష్యాతో 67.5 బిలియన్ల యూరోల వాణిజ్యం కొనసాగిస్తుండగా కేవలం భారత్ను విమర్శించడంలో పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని విదేశాంగ శాఖ ఎత్తి చూపింది. ఈ సుంకాలు భారత ఎగుమతులపై, ముఖ్యంగా ఫార్మాన్యూట్రికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆభరణాల వంటి రంగాలపై ప్రభావం చూపనున్నాయని, ఇది ఎంఎస్ఎంఈలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ భారత్ తన జాతీయ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని, రష్యా నుండి చమురు దిగుమతులు కొనసాగిస్తామని పునరుద్ఘాటించింది. కాగా భారత దిగుమతులపై అమెరికా ఇదివరకే 20% పన్నులు విధించగా నేడు మరో 20% విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకాలు చేశారు. దీంతో మొత్తంపై 50% పన్నులు మోపబడతాయి. ఈ నిర్ణయం ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది.